హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 130తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కథను ప్రోత్సహించండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నందు పెళ్ళని పియ్యే చెప్పిన మాటకి అతన్ని లాగిపెట్టి ఒకటి కొట్టి సీరియస్ అవుతాడు వినోద్. నిజం సార్, అబద్ధం కాదు. అది కూడా కాకుండా అన్నా చెల్లెళ్ళిద్దరికీ ఒకేసారి పెళ్ళిళ్ళు జరిపించేస్తున్నారు అని పిఏ భయంగా చెబుతాడు. ఇక తప్పక నమ్మాల్సి వస్తుంది వినోద్కి. మరి ఇన్ని రోజులు మనం అక్కడ పెట్టిన మనిషి ఇదేం చెప్పలేదు కదా అని వినోద్ అడగగానే అసలు వాడు అక్కడ కనిపించలేదు. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నేనట్లుంచి ఫోన్ కూడా చేయలేదు. మేం చేసినా అవ్వడం లేదు. రాత్రి మనం పెట్టిన మనిషి వెళ్ళేసరికి ఇల్లంతా అలంకరణలతో ఉందంట. అక్కడ ఒకరిని అడిగితే చెప్పిన విషయం పెళ్ళి అని. ఎంత నిజమో కనుక్కోవడానికి ఉదయాన్నే నేను వెళ్ళాను సార్. అక్కడ పరిస్థితులన్నీ చూడగానే నిజంగానే పెళ్ళి అని అర్థమైంది అని అంటాడు పిఏ. వినోద్ కోపంతో వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటాడు. ఎందుకు నందు, నేను చెప్పాక కూడా వేరే వాడితో పెళ్ళికి సిద్ధమవుతున్నావు అంటే నేనంటే భయం లేదనే కదా. ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను అని గట్టిగా కేకలు వేస్తూ అక్కడున్న అందరినీ భయపెట్టేస్తాడు వినోద్. వినోద్ అరుపులు విని మినిస్టర్ ఆ రూంలోకి వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు ఆయన. అంతా మీ వల్లే. నాకు ఆ నందు కావాలని చెప్పాను, కానీ మీరు వినట్లేదు. నన్ను ఇలా ఇంట్లో పడేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోతుంది రాత్రికి. నాకు నందు కావాలి. పెళ్ళి మీరాపి తీసుకొస్తారా, నన్ను వెళ్ళమంటారా అని గట్టిగా అడుగుతాడు. చంపి పడేస్తాను మళ్ళీ నందు అని పేరెత్తావంటే. నాకు 2 రోజుల క్రితమే తెలుసు ఆ అమ్మాయికి పెళ్ళని. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. తిన్నగా ఉండకుండా పిచ్చి వేషాలు వేయాలని ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు మనం ఆ అమ్మాయి జోలికి వెళ్ళి పరువు మొత్తం తీసుకోవాలా? అయినా మంచి సంబంధం చూస్తే ఆ నందు అని పడి ఏడుస్తావేంటి? ఏదో ఆ అమ్మాయి ఒక్కదాన్నే నువ్వు ప్రేమించినట్టు ఎక్స్ట్రాలు నువ్వు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినోద్, ఆ మోహన్ వల్ల ఇప్పటికే నా పరువు చాలా పోయింది. ఇప్పుడు వాడి కూతుర్ని చేసుకుంటానని నువ్వంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడు వెళ్ళి పెళ్ళాపాలని చూసినా, ఇంకేదైనా చేయాలని చూసినా, నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళినా నిన్ను చంపడానికి కూడా వెనకాడను. అక్కడున్న అందరికీ వాడు గనక ఇల్లు దాటి బయటకు వెళ్ళాడు అని తెలిస్తే మీ అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. ఓ ఓ అంటూ తల పట్టుకొని వినోద్ గట్టిగా అరుస్తూ ఎలా అయినా ఈ పెళ్ళాపాలి, నాకు నందు కావాలి అని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ ఒక్కసారికి సార్ చెప్పినట్టు వినండి సార్. తేడా వస్తే మిమ్మల్ని కూడా వదిలేలా లేరు కదా. అసలే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి అని అంటాడు పిఏ. ఇక్కడే చంపేస్తాను నిన్ను అలాంటి చచ్చు సలహాలు ఇచ్చావంటే. నచ్చిన అమ్మాయిని వదులుకోవడం నా చరిత్రలో లేదని తెలుసు కదా. పద్ధతిగా పెళ్లి చేసుకుందామని చెప్పాను. వినకుండా వాడెవడినో చేసుకుంటుంది. నేను చేతులు ముడుచుకొని కూర్చోవాలా? నేను చేయాల్సింది చేస్తాను. తాళి పడకముందే వాడిని చంపించేస్తాను. అప్పుడెలా చేసుకుంటుందో వాడిని నేను చూస్తాను అని అంటాడు వినోద్. వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ మొత్తం పెట్టారు సార్. కొత్త వాళ్ళని ఎవరిని ఎంటర్ చేయట్లేదు. అందులో ఆ ధీరజ్ గారు నందు మేడం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటున్నారంట అని పిఏ అనగానే నా ముందు గోరు అంటావేంటి వాడినని ఇంకొకటి పీకుతాడు పాపం తనని. వాడు ఎంత సెక్యూరిటీ పెడితే నాకెందుకు, నేను అనుకున్నది చేసి తీరుతాను అని పిఏ ఫోన్ కూడా వాళ్ళ నాన్న ఎక్కడ ట్రాప్ చేస్తున్నాడు అని డౌట్తో అక్కడున్న ఇంకొక మనిషి దగ్గర ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి డయల్ చేస్తాడు. వాడితో కాసేపు మాట్లాడి సరే నా పిఏ వస్తాడని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సాయంత్రం నేను ఈ గది నుంచి బయటికి వెళ్తున్నాను, కానీ నేను ఇక్కడే ఉన్నట్లు నాన్నకు తెలియాలి. ఆయనకి అనుమానం రాకూడదు. ఎక్కడైనా ఆయనకు అనుమానం వచ్చినట్టు తెలిస్తే మీ అందరికీ నా చేతిలో మూడిందే. పని ముగించుకొని నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేయండి.
అని అంటాడు వినోద్. ఒకసారి ఆలోచించండి సార్, వెళ్ళడం మంచిది కాదు, అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది అని పిఏ చెప్తున్నా, నోరు మూసుకొని నేను అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నాను కానీ నువ్విప్పుడు నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిరా, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. రాత్రికి నేను వెళ్తాను, నా కళ్ళ ముందే వాడు చావడం నేను చూడాలి అని అంటాడు వినోద్. ఏంటో ఏం జరుగుతుందో అనుకుంటూ బాస్ మాట వెనక తప్పక వెళ్తాడు పిఏ. వస్తున్నా నందు, ఆ మండపంలోనే నీ మెడలో తాళి కడితే ఇటు మా నాన్నకి అటు నీకు కూడా షాక్ ఇచ్చిన వాడిని అవుతాను అని కన్నింగుగా నవ్వుకుంటాడు వినోద్. అక్కడ ఇక్కడ పెళ్లి పనులు మాత్రం హ్యాపీగా జరిగిపోతున్నాయి. నలుగురికి కాలిగోళ్లు తీసే కార్యక్రమం కూడా పూర్తి చేసి సాయంత్రం పెళ్లి పనులకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు రెండు ఇళ్లల్లో. మరీ వెంట వెంటనే ముహూర్తం ఏంటక్క అని మౌనిక అనడంతో, అసలైతే ముందు ధీరజ్ది, రేపటికి నందుకి ముహూర్తం కుదిరింది ఫస్ట్. మళ్ళీ పంతులు గారే సాయంత్రం ఫోన్ చేసి వంశీ నందు జాతకాలు మళ్ళీ చూశాను అని, వాళ్ళిద్దరి పేరు ఫలాలను బట్టి బలమైన ముహూర్తం ఈ తెల్లారుజామున 2:30కి ఉంది అని, రేపు తెల్లవారి ముహూర్తం కన్నా ఇది చాలా బలమైనదని చెప్పారు. అందుకే ఇది ఫిక్స్ చేశాం. పైగా ముందు పెట్టింది పగల ముహూర్తం, అంత బాగోదులే అని, ఒకే రాత్రి ఇద్దరు పెళ్ళిళ్ళు అయినట్టుంటాయని ధీరజ్ కూడా అనడంతో ఇక అలా పెట్టించేశాను. బాగానే ఉందిలే కానీ మనకి బాగా హడావుడి అయిపోతుంది. సర్లే, ఇంకంతా అయిపోయాక అనుకోవడం ఎందుకు అని అన్నీ సర్దుకోవడం మొదలు పెడతారు. ఏది మర్చిపోయినా ఇబ్బంది అవుతుంది అని. సాయంత్రం 4 గంటలకి నందుకి వంశీ తరపున ప్రదానం తీసుకొని వస్తారు సరియు పేరెంట్స్. వంశీ జరగాల్సినవన్నీ పద్ధతిగా జరగాలని ముందే అన్నీ కొనడానికి డబ్బులు ఇచ్చేయడంతో పద్ధతి ప్రకారం ప్రదానం కూడా జరిపిస్తారు. పెళ్లి గుడిలో కాబట్టి అప్పుడే వెళ్ళడం కరెక్ట్ కాదని ప్రదానం ఇంటి దగ్గర జరిపించేస్తారు. ఇక్కడ అయిపోగానే సరయుకి కూడా పట్టుకొని వెళ్తారు మమత గారు వాళ్ళు. 2 చోట్ల ప్రధాన కార్యక్రమం అయిపోగానే ధీరజ్ పెళ్లి 8:30కి ముహూర్తం అవడంతో 6 దాటగానే నలుగురిని పెళ్లి మండపానికి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతారు అందరూ. గుడి చాలా పెద్దది, చుట్టూ ఖాళీ స్థలం, దాని పక్కనే ఖాళీగా ఉన్న ఇల్లు ఉండడంతో వీళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదు. గుడిలో ఉన్న గదుల్లో సరయుకి నందుకి ఉండడానికి ఏర్పాట్లు చేస్తే బయట తీసుకున్న ఇంట్లో వంశీకి ధీరజ్కి ఉండడానికి ఏర్పాటు చేస్తారు. మేళ తాళాల మధ్యలో మండపానికి బయలుదేరుతారు ధీరజ్ నందు. అక్కడి నుంచి వంశీ సరయు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మండపం దగ్గరికి చేరిపోతారు. మండపంలోకి ధీరజ్ వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉండడంతో ఏం ప్రాబ్లం లేదు కదా అని సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు. సరియు నందు ఒకే దగ్గర కూర్చొని ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడతారు. ఇంటి దగ్గరే సరైన పెళ్లి కూతురుగా రెడీ చేయడంతో ఇక్కడింకా ఖాళీ టైము దొరికింది తనకి. మమత గారికి ఒక పక్క ఆనందంగా ఉన్న తెలియని దిగులేదో అల్లుకుంది ఆవిడికి గుండెల్లో. ఎటు నుంచైనా ఏదైనా ప్రమాదం వస్తుందా అని వినోద్ విషయంలో భయపడుతూనే ఉన్నారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా ఆవిడికి మాత్రం దిగులుగానే ఉంది. కిషోర్ ఉదయం నుంచి సరియు వాళ్ళ ఇంట్లో ఉండడంతో మండపం దగ్గరికి సరయుతో పాటుగా వచ్చేస్తాడు. ఉదయం నుంచి వంశీతో బాగానే ఫ్రెండ్షిప్ అయిపోతుంది కిషోర్కి. దాంతో ధీరజ్తో కూడా మాటలు కలుపుతాడు. అప్పుడే సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఇంకా ఓన్లీ గెస్ట్లే కదా వస్తారు, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అని కిషోర్ అంటే, ఫుడ్ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేశాం, ఎక్కువ మంది కాదు కదా, జస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళనే కదా పిలిచాము, అందుకే బయట ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చేశాము, బయట నుంచి వచ్చేది వాళ్ళు ఒక్కరే ఇంకిప్పుడు అని అంటాడు ధీరజ్. వాళ్ళైతే లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేస్తారు కదా, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది, టెన్షన్ పడకండి అని అంటాడు కిషోర్. ఆ వినోద్ని నమ్మలేకపోతున్నాం, వాడు మా ఇంటి దగ్గర పెట్టిన మనిషిని ఇన్ని రోజులు నేను మేనేజ్ చేశాను,
కానీ వాడది నమ్మాడా లేదా అన్నది తెలీదు. ఈ పాటికి వాడికి విషయం తెలిసే ఉంటుంది. చేతులు ముడుచుకొని కూర్చుంటాడని నేను అనుకోవడం లేదు. అందుకే కొద్దిగా అలర్ట్ చేస్తున్నాను సెక్యూరిటీని అని అంటాడు ధీరజ్. అందరం జాగ్రత్తగా ఉందాంలే. మీరు టెన్షన్ పడితే మీ మదర్ కూడా టెన్షన్ పడతారు. ఇప్పుడు మీరు పెళ్ళి ఎంజాయ్ చేయండి, మేమందరం చూసుకుంటాం అని మనసులో దేవుని తలుచుకొని కిషోర్ భరోసా ఇస్తాడు ధీరజ్కి. అవును, ఇంకా దేవుగారు రాలేదేంటి, అసలు వస్తారా మ్యారేజ్కి అని అడుగుతాడు వంశీ. వస్తున్నారు, అందరూ వస్తారు, డోంట్ వర్రీ అని నవ్వుతూ అంటాడు కిషోర్. ఇంకా ఎంతసేపు దాత్రి, నన్నేమో హడావుడిగా ఆఫీస్ నుంచి పిలిపించావు, ఇప్పుడేమో మీరు మాత్రం గంటలు గంటలు చేస్తున్నారు అని అంటాడు దేవ్. నేను ఎప్పుడూ రెడీ అయిపోయాను అని అద్దం ముందు నుంచి దేవ్ వైపు తిరుగుతుంది భువి. మరిప్పుడు రెడీ అవుతుంది ఎవరో, నీ డూప్నా అని వెటకారంగా అడుగుతాడు దేవ్. అబ్బా, జస్ట్ పూలు పెట్టుకుంటున్నాను, దానికి కూడా ఏంటి దేవ్, ఈ పూలు సెట్ అవ్వట్లేదు, ఎలా పెడితే బాగుంటుందని చూస్తున్నాను. ఇప్పటికే అరగంట నుంచి నిన్న ఈ గెటప్లో చూసి చాలా కంట్రోల్లో ఉన్నా. నువ్వింకా అలాగే ఆలస్యం చేశావు అంటే పెళ్ళి క్యాన్సిల్ అయిపోయి మన బెడ్రూమ్ డోర్లు క్లోజ్ అయిపోతాయి. దానికి నీకు ఇష్టమైతే నీ ఇష్టం అని వెనక నుంచి హత్తుకొని భుజం మీద కిస్ చేస్తూ అంటాడు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టకండి అని పువ్వులు పెట్టుకొని బాగుందా అని అడుగుతుంది. అద్దంలో నుంచే భువిని చూస్తూ నువ్వెలా ఉన్నా బాగుంటావు, విత్ డ్రెస్ వితౌట్ డ్రెస్ వంక పెట్టగలనా నీకు అని అల్లరిగా అంటాడు. చాలు ఇంక చాలు అని సిగ్గుపడుతూ పదండి వెళ్దాం, ఇక్కడుంటే తమరి మాటలు వినలేను గాని నేను అని అంటుంది భువి. దేవు మాటలకి సిగ్గుతో ఎర్రగా కందిన మొహం చూసి తనని తన వైపుకు తిప్పుకొని భువి పెదాలు అందుకుంటాడు దేవ్. దేవ్ భుజం మీద వదలమని కొడుతుంది. 2 నిమిషాలకి వదిలి హైవింగ్ చేస్తాడు దేవ్. ఏంటి దేవ్, వెళ్ళే ముందు మళ్ళీ రాసుకోవాలి అని అలకగా అంటుంది భువి. నువ్వు లిప్స్టిక్స్ రాయవు కదా, ఇంకేంటి నీ బాధ? లిప్స్టిక్ రాయకపోతే లిప్ బామ్ రాసుకుంటాను కదా, మొత్తం పోయింది అని పెదాలు తుడుచుకొని మళ్ళీ లైట్గా అప్లై చేసుకుంటుంది. నీ పెదాలకు అది కూడా అవసరం లేదు, మరెందుకు రాస్తున్నావు అని పెదం లాగుతూ అడుగుతాడు దేవ్. అది జస్ట్ పెదాలు పగలకుండా, పదండి ఇంకెక్కడే ఉంటే అక్కడ పెళ్ళి కూడా అయిపోతుంది అని దేవ్ చేయి పట్టుకొని కిందకు తీసుకువెళ్ళిపోతుంది భువి. తీసుకెళ్లాల్సినవన్నీ కారులో పెట్టించేస్తారు జానుగారు. నేనెందుకంటే వినలేదు, నన్ను కూడా బలవంతంగా రెడీ చేయించారు అని అంటారు జయగారు. ఒక్కదానివి ఇక్కడేం చేస్తావు, 2 పెళ్ళిళ్ళు చూసి రావాలి మనం, తెల్లారిపోతుంది, అప్పటిదాకా ఒక్కదానివే ఉంటావా? అయినా అలా ఇంట్లో ఉండి ఉండి నీకు మాత్రం చిరాకు రావడం లేదా? అరవకుండా పద అని జానుగారు బయటికి తీసుకువెళ్తారు జయగారిని. అప్పటికే దేవ్ భువి కారు దగ్గర ఉండడంతో అందరూ అక్కడి నుంచి పెళ్లి మండపానికి స్టార్ట్ అవుతారు. వినోద్ అనుకున్నట్టుగానే ఆ ఇంటి నుంచి బయటికి వస్తాడు. మినిస్టర్ ఆ రోజు మీటింగ్ ఉండడంతో బయటకు వెళ్ళిపోవడంతో రూమ్ డోర్స్ క్లోజ్ చేసేసి మధ్యాహ్నం నుంచే ప్రయత్నం చేసి ఒక విండో ఓపెన్ చేసేస్తారు. ఆ విండోలో నుంచి కిందకు వెళ్ళి వెనక గోడ మీదుగా అటువైపు దిగిపోతాడు. వెనక వైపు సీసీ కెమెరాలన్నీ ముందే పిఏతో 2 నిమిషాలు ఆఫ్ చేయిస్తాడు. వినోద్ కిటికీలో నుంచి దిగేసరికి అక్కడ గోడ దగ్గర నిచ్చెన ఏర్పాటు చేస్తారు. మొత్తానికి గోడ దూకి అటువైపు దిగుతాడు వినోద్. పొద్దున ఫోన్లో మాట్లాడిన వాళ్ళు అక్కడ రెడీగా కారులో ఉంటారు. వెంటనే ఆ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినోద్. మొత్తం అంతా రెడీయేనా అని వినోద్ కారులో ఎక్కగానే అడుగుతాడు. అంతా రెడీ సార్, కాకపోతే మనం క్యాటరింగ్ వాళ్ళుగా లోపలికి వెళ్ళబోతున్నాం అని కారులో ఉన్న వ్యక్తి చెబుతాడు. అదేంటి, సంగీతులు అలాంటివి ఏమీ పెట్టుకోలేదా వాళ్ళు అని అడుగుతాడు. వాళ్ళు అలాంటివేం పెట్టలేదు సార్, పెళ్ళి కూడా పెద్ద ఆడంబరాలకు ఏమీ పోకుండా
గుడి దగ్గర సింపుల్గా చేస్తున్నారు అని చెబుతాడు. క్యాటరింగ్ వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళకి అనుమానం వస్తుందేమో కదా అని వినోద్ అడగగా, హోటల్ దగ్గర వాళ్ళ సిబ్బందితో బయలుదేరాక మధ్యదారిలో మనం మార్చేస్తాం సార్. ఆ సిబ్బందిని మనం తప్పించి మనం ఆ ప్లేస్లో వెళ్ళాలి. అంతమంది మనం లేం కదా. నేను ఆల్రెడీ దారిలో కొంతమందిని ఉంచేసి వచ్చాను సార్. మీరేం ఫిగర్ కాకండి అని అంటాడు. సర్లే, ఏదైనా తేడా వస్తే మాత్రం ఊరుకోను. మనం కంపల్సరీ లోపలికి వెళ్ళాల్సిందే. నేను ఆల్రెడీ ఉదయం హోటల్ దగ్గర మేనేజ్ చేసేసాను సార్. ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ ఫొటోసు వీళ్ళు సెక్యూరిటీ కోసం అక్కడ చెకింగ్ చేయడానికి పంపించమని చెప్పారంట. ఆ ఫొటోస్ పంపించేవాడిని మేనేజ్ చేశాను. వాడు పంపించే ఫొటోస్ మార్చి ఒక్క మీది తప్ప మావి పంపించాను అని అంటాడు. మరిప్పుడు నేను లోపలికి ఎలా రావడం అని వినోద్ అడుగుతాడు. మీరు గెటప్ మార్చాలి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా అని వాళ్ళు ఆగాల్సిన ప్లేస్ రావడంతో అక్కడ ఆగుతారు. వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగానే ఫుడ్ అంతా పట్టుకొని ఆ రూట్లోకి వ్యాన్ వచ్చేస్తుంది. వ్యాన్కి అడ్డంగా వెళ్తాడు ఒకడు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి, అసలే మాకు లేట్ అయిందంటే నువ్వెవడివిరా మధ్యలో అడ్డొచ్చావు, పక్కకు తప్పుకో అంటాడు డ్రైవర్. అటెవరైనా వచ్చే ప్రమాదం ఉందని వెంటనే ఒకడు గన్ చూపిస్తూ ఆ వ్యాన్లోకి ఎక్కుతాడు. ఎవరు సార్ మీరు? మా దగ్గర డబ్బులేం లేవు, మేము పెళ్ళి క్యాటరింగ్ పట్టుకొని వెళ్తున్నాం అని డ్రైవర్ అంటున్నా, నోరు మూసుకొని కామ్గా నేను చెప్పినట్లు పోనివు వ్యాన్ అని డ్రైవర్ని బెదిరించి ఒక నిర్మానుష్య ప్రాంతానికి వ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వ్యాన్కి అటువైపు లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రూట్ ఎందుకు మారారో అర్థం కాలేదు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళగానే అందరినీ గన్ చూపించి దించి, టైం ఎక్కువ లేకపోవడంతో వీళ్ళందరూ మాస్కులు వేసుకొని క్లోరోఫామ్ వదులుతారు వాళ్ళ మీద. అది పీల్చగానే అందరూ స్పృహ తప్పి పడిపోతారు. వాళ్ళందరినీ అదంతా చెట్లెక్కువ ఉండి గుబురు ప్రాంతం అవడంతో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళ డ్రెస్సులు వీళ్ళు వేసుకొని వీళ్ళ డ్రెస్సులు వాళ్ళకి వేసేస్తారు. వినోద్కి సర్దార్ వేషం వేయించి డ్రైవర్గా ఉండమంటారు. అంతా పర్ఫెక్ట్గా అయిపోగానే వినోద్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ గుడి దగ్గరికి అక్కడి నుంచి వ్యాన్ని పరుగులు పెట్టిస్తాడు. ఫస్ట్ చెకింగ్ దగ్గర 1/2 కిలోమీటర్ ముందే వ్యాన్ ఆపి చెకింగ్ చేస్తారు. ముందే ఫోటోలు పంపించడంతో వాళ్ళే అనుకొని వ్యాన్లో కూడా ఒకసారి మొత్తం చెక్ చేసి, డ్రైవర్ ఇతను కాదు కదా అని అడుగుతారు వాళ్ళు. అవును సార్, కరెక్ట్గా బయలుదేరే టైంకి ఆ డ్రైవర్ కూతురు ఎక్కడో పడింది, దెబ్బలు తగిలే అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది సార్, అందుకని అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో వ్యాన్ డ్రైవర్ ఇతను, అందుకే ఇతన్ని తీసుకొని వచ్చాను. అప్పటికప్పుడు ఫోటో మార్చడం అవ్వదు కదా సార్, కావాలంటే లెటర్ కూడా చూడండి, మా మేనేజర్తో రాయించుకు వచ్చాను అని చెప్పి దొంగ లెటర్ చూపించేస్తారు వాళ్ళకి. వెంటనే గుడి దగ్గరున్న ఇన్ఛార్జికి ఫోన్ చేసి విషయం చెబుతారు. అతను ధీరజ్కి చెప్దామనుకునే లోపే ధీరజ్ మండపంలో కూర్చోవడంతో ధీరజ్ బాబాయ్ని అడుగుతారు. ఒక్క డ్రైవరే కదా మారింది, పైగా మేనేజర్ లెటర్ కూడా ఇచ్చారంటున్నారు అని. ఆయన పర్వాలేదులే రమ్మని చెప్పమని చెప్పడంతో ఇక వాళ్ళు ఓకే చేసేస్తారు. వీళ్ళకి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఆర్డర్ రావడంతో వెళ్ళమని వదిలేస్తారు. వాళ్ళ దగ్గరున్న వెపన్స్ కూడా ఫ్రూట్ సలాడ్ దాంట్లో కొన్ని, బిర్యానీలో కొన్ని పెట్టేస్తారు. దానివల్ల వీళ్ళని చెక్ చేసినప్పుడు కూడా వెపన్స్ దొరకవు. ఇది దాటేశామన్నా, ఇంకా అక్కడ లోపలికి వెళ్ళడమే ఉంది అని అంటాడు వినోద్ మనిషి. అప్పుడే వాళ్ళ వ్యాన్ ముందు నుంచి దేవు కార్ గుడి లోపలికి వెళ్ళిపోతుంది. కారు భలే ఉందన్నా అని అంటాడు వాడు. గుడి గేటు బయటే వ్యాన్ మళ్ళీ చెక్ చేయడం మొదలు పెడతారు. మొత్తం ఒకసారి చెక్ చేసి భోజనాల ఏర్పాటు ఎక్కడ చేశారో అక్కడ రెడీ చేయండి అని చెప్పి అటువైపు పంపిస్తారు వ్యాన్ని. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న వాళ్ళు వెంటనే ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతారు. అంతకుముందే దేవ్ వాళ్ళు మండపం దగ్గరలోకి వెళ్ళడంతో అన్నయ్య పెళ్లి చూడడానికి ముందు వరుసలోనే కూర్చున్న నందు దేవుని చూడగానే అన్నయ్య అని లేచి నవ్వుకుంటూ దేవుకి ఎదురు వెళ్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య,
అందరూ వచ్చినందుకు అని సంతోషంగా అందరినీ చూస్తూ దేవు చేతులు పట్టుకుంటుంది. దేవు చిన్న స్మైల్ ఇచ్చి పెళ్లి కూతురు ఇలా రావచ్చా అని అంటాడు. మీకోసం రావచ్చులే అని అంటుండగా మమత గారు, కిషోర్, వంశీ అందరూ అక్కడికి వచ్చేస్తారు. వ్యాన్ లోపలాపి నందు ఎక్కడ కనిపిస్తుందో అని చూస్తున్న వినోద్కి దేవుతో నవ్వుతూ మాట్లాడుతున్న నందు తన పక్కన నుంచున్న వంశీ కనిపించగానే స్టీరింగ్ మీద చేతులు బిగిస్తాడు. ఇంకా ఎంతసేపు నవ్వుతావులే అని కన్నింగుగా నవ్వుకుంటాడు. కథ కొనసాగుతుంది. మరి వినోద్ లోపలికి ఎంటర్ అయిపోయాడు. మరేం చేయాలనుకుంటున్నాడు వాడు? నిజంగానే అల్లరి సృష్టిస్తాడా? దేవువాడి ఆట కట్టిస్తాడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.